ఇక్కడ ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది. కుటుంబ సభ్యులందరినీ గృహహింస కేసుల్లో లాగొద్దు అంటూ నిర్దిష్ట ఆరోపణలు ఉంటేనే చర్యలు తీసుకోవాలి. వరకట్నం వివాదంలో సుప్రీంకోర్టు స్పష్టీకరణ. గృహహింస ఫిర్యాదులపై సునిశ్చిత పరిశీలనతోనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డది. అయితే నిర్దిష్టమైన ఆరోపణ లేకుండా నిందితుడి కుటుంబ సభ్యులందరినీ మూకుమ్మడిగా కేసుల్లో భాగస్వామ్యం చేయడం తగదని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం తెలిపిందంటూ వైవాహిక వివాదాల్లో భావోద్వేగాల పాత్ర అధికంగా ఉంటుందని, నిందితుల కుటుంబ సభ్యులందరి లేదా ఇరుగు పొరుగు వారిని కేసుల్లో ఇరికించాలనే ధోరణి వ్యక్తమవుతూ ఉంటుందని పేర్కొంది. తనకు అండగా ముందుకు రాలేదనో, భౌతిక దాడి జరుగుతుంటే అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహించారనో కోపంతోనో ఇతరులపైన ఫిర్యాదు చేయడం జరుగుతోందని గెడ్డం ఝాన్సీ వర్సెస్ తెలంగాణ రాష్ట్రం కేసులో ధర్మాసనం అభిప్రాయపడింది అంటూ ఈ వార్త 498A సంబంధించినటువంటిది. సో 498A ఏదైతే ఉందో దాన్ని కొంత అంటే మిస్యూజ్ చేస్తున్నారు అనేదే ఎక్కువగా బయట మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలో కూడా సేమ్ అట్లనే మిస్యూజ్ చేస్తుంటారు, బెదిరింపులకు పాల్పడుతుంటారు అని చెప్పి బయట చర్చ ఉన్నది. సో ఇది ఏదైతే ఉందో ఈ 498Aని అది ఒక్కసారి ఒక మహిళ, ఒక గృహిణి పోయి పోలీస్ స్టేషన్లో నా భర్త, నా అత్త, నా మామ, నా ఆడవిల్ల, వాళ్ళ మొగడు, వాళ్ళ పిల్లలు అనుకుంటా ఇట్లా ఎవరి మీద కేసు పెట్టినా సరే అనామతం అందరిని ఎత్తుకొచ్చి జైల్లో పడేస్తుండే. అనామతం అందరు తీసుకొచ్చి, అది గృహహింస చట్టం కింద వస్తుంది, వరకట్న వేధింపుల కింద వస్తుంది కాబట్టి అనామతం అందరు తీసుకొచ్చి జైల్లో పెడుతుండే. కానీ ఇప్పుడు అది కొంత మార్పు రావాలని చెప్పిర్రు, అదే మార్పు వస్తూ ఉంది. పైగా ఇప్పుడు ఈ కేసులో కూడా చెప్పింది ఏంటంటే అసలు ఏ మాత్రం విచారణ చేయకుండా, ఇన్వెస్టిగేట్ చేయకుండా అది అనవసరంగా వాళ్ళని అందులోకి లాగొద్దు, తీసుకొచ్చి ఇలా పెట్టొద్దు. అది వాళ్ళు ఆ టైంలో అడ్డుకోలేదనో లేకపోతే ముందుకు రాలేదనో మిమ్మల్ని కాపాడలేదనో వాళ్ళ మీద కక్ష పెంచుకొని వాళ్ళ పేర్లు కూడా ఇంక్లూడ్ చేయడం అనేది తప్పు అని చెప్పి ఇక్కడ కీలకమైనటువంటి విషయం చెప్పింది ధర్మాసనం.